మెన్స్ట్రల్ సైకిల్ ప్రతి నెల రాదండి. లేక 4 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకి ఒకసారి వస్తదండి. వచ్చిన బ్లీడింగ్ అనేది చాలా కంటిన్యూగా ఉంటదండి. నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. లేక పీసీఓడీతో బాధపడుతున్నానండి. ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయండి. దీనికి కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్. లేక డైట్ అనేది సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, ఓవర్ స్ట్రెస్, ఎక్కువగా ఆలోచించడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, లేక ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని మనం అంటాం. ఎక్సర్సైజ్ అనేది మనకి సరిగ్గా లేకపోవడం. దీనివల్ల మనం ఏం సాధిస్తామంటే వెయిట్ గెయిన్ అవ్వటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం, మొటిమలు రావటం, తర్వాత పూర్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోవటం, నీరసం రావటము, తర్వాత ఇన్ఫర్టిలిటీ, ఇలాంటివన్నీ మనం సంపాదిస్తాం. సో పీసీఓడికి లేదంటే పీసీఓడి నయం చేయడానికి బెస్ట్ చాయిస్ ఆఫ్ సిస్టమ్ ఏదంటే హోమియోపతి సిస్టమ్. ఎందుకు ఇది బెస్ట్ చాయిస్ అని నేను చెప్తున్నానంటే, హోమియోపతి సిస్టంలో కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ ఇస్తాం. అంటే ఈ రోగము మూలాల నుంచి తీయడానికి ఈ మెడిసిన్ ఇస్తూ ఉంటాం. సో ప్రతి పర్సన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క మందు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒకటే రకమైన మందు ఇవ్వం. ఎందుకు అంటే ఇది కాన్స్టిట్యూషనల్ టైప్ ఆఫ్ సిస్టమ్ కాబట్టి మనం ఇండివిజువలైజేషన్ లేక ప్రతి వ్యక్తిగతంగా మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం. సో హోమియోపతి సిస్టమ్ అనేది పీసీఓడికి బెస్ట్ చాయిస్ ఆఫ్ సిస్టమ్ అని నేను అంటాను. ఎందుకు అంటే దీనివలన హార్మోన్స్ అనేవి శరీరంలో ఎటువంటి హాని చేయకుండా హార్మోన్స్ అనేవి మళ్ళీ యథాస్థితికి రావడానికి, తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా తగ్గించి బ్యాలెన్స్డ్ ఫుడ్ ఆర్ బ్యాలెన్స్డ్ హార్మోన్స్ మనలో ఉండడానికి ఈ మెడిసిన్ అనేది మనకి ఎంతో సాయం చేస్తుంది. సో థింక్ వైస్లీ బిఫోర్ యూసింగ్ మెడిసిన్ ఫర్ పీసీఓడి అండ్ చూస్ హోమియోపతి ఫర్ holistic result and holistic treatment. Thank you.